మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అసెంబ్లీకి కూడా ఆయన చేరుకున్న పరిస్థితి. శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ఆయన ఎడమకాలు తుంటికు గాయం కావడం వల్ల అందరూ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఆయన ప్రమాణ స్వీకారం అయితే జరగలేదు. ఇవాళ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా నరసింహరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, చెప్పండి, ఏంటి ప్రమాణ స్వీకారం చేసేందుకు కేసీఆర్ వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సో ప్రమాణ స్వీకారం పూర్తయిందా, ఏంటి అక్కడ అప్డేట్? ఎస్, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి కేసీఆర్ చేరుకున్నారు. తుంటి గాయం కారణంగా ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకున్నటువంటి కేసీఆర్ కొంత కర్ర సాయంతో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం కోసము ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయన అసెంబ్లీ ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళేటువంటి ఎంట్రన్స్ వైపు నుంచే ఆయన ఈరోజు అసెంబ్లీ లోపలికి వెళ్లారు. చేతికర్ర సహాయంతోనే ఆయన నడుచుకుంటూ అసెంబ్లీ లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లోనే ఆయన స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఆయన స్పీకర్ ఛాంబర్కు కూడా చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతా ఉన్నారు. నిజానికి ఎమ్మెల్యేగా ఎన్నికై దాదాపుగా 59 రోజులు అవుతుంది. కేసీఆర్ డిసెంబర్ 3వ తేదీన రిజల్ట్ వచ్చింది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గజ్వల్ నుంచి. ఆ తర్వాత 9వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజునే ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణ స్వీకారాలు చేశారు ఎమ్మెల్యేలుగా. కానీ కేసీఆర్కు నెల 7వ తేదీన గత డిసెంబర్ 7వ తేదీన ఇంట్లో కాలు జారిపడి ఎడమ తుంటికి గాయమైనటువంటి నేపథ్యంలో ఆయనకి శస్త్రచికిత్స చేశారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. సో డాక్టర్లు ఆయనకి 7 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఇన్ని రోజుల పాటు కూడా విశ్రాంతి తీసుకున్నారు. ఇంట్లోనే ఉండి విశ్రాంతిని తీసుకున్నారు. డాక్టర్ల సహకారంతో ఆయన నడకను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కొద్ది దూరం నడక కూడా నడుస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇన్ని రోజుల పాటు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేతలు హరీష్ రావు లాంటి వారే చూస్తూ ఉన్నారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ ప్రిపరేషన్కు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూస్తూ ఉన్నారు. అయితే త్వరలోనే ఆయన రంగంలోకి దిగబోతా ఉన్నారు అనేటువంటి మాట పదే పదే కేటీఆర్ కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. అన్నట్లుగానే ఈ రోజు నుంచి ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ పైన ఫోకస్ పెట్టబోతా ఉన్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉందా? ఎల్పీ లీడర్ గా బాధ్యతలు తీసుకుని మిగిలినటువంటి శాసనసభ్యులతో కూడా ఏమైనా మీటింగ్ పెట్టారా? ఎస్, ఈ రోజు అంటే చాలా గ్యాప్ తర్వాత రెస్ట్ తీసుకొని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కూడా ఆహ్వానం పంపారు. ఎమ్మెల్యేలంతా కూడా దాదాపుగా హాజరయ్యారు. మొన్న ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా దాదాపుగా ఎమ్మెల్యేలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పుడు ప్రస్తుతము స్పీకర్ ఛాంబర్లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఆ ప్రమాణ స్వీకారం ముగుస్తుంది. అయితే ఎల్ఓపి నేతలకి అటు ముఖ్యమంత్రికి ఇప్పుడు స్పీకర్ ఛాంబర్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఒక ఛాంబర్ ఏమో ముఖ్యమంత్రికి ఉంటుంది. స్పీకర్ ఛాంబర్కి లెఫ్ట్ వైపునేమో ఎల్ఓపి నేతకి ప్రధాన ప్రతిపక్ష నాయకునికి ఒక ఛాంబర్ని కేటాయించడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తూ ఉంది. సో ఈ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన నేరుగా ఎల్ఓపి నేత కేటాయించినటువంటి ఛాంబర్కి వెళ్ళి అక్కడే ఆయన కూడా ఎల్ఓపి నేతగా బాధ్యతలు కూడా స్వీకరించబోతా ఉన్నారు. ఆ స్వీకరించిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళబోతా ఉన్నారు. దాంతో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. ఆయన వచ్చినటువంటి సమయంలో పెద్ద ఎత్తున నినాదాలని కూడా చేశారు కేసీఆర్కి అనుకూలంగా. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లోనైతే ఒక జోష్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక లోక్సభ ఎన్నికల సమరాంగంలోకి కేసీఆర్ దూకబోతా ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో ఈ నెల 17న కేసీఆర్ బర్త్డే కూడా ఉంది. బర్త్డే రోజున తెలంగాణ భవన్కు రాబోతా ఉన్నారు. అభిమానులందరికీ కూడా పార్టీ నాయకులందరికీ కూడా ఆయన తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండబోతున్నారు. కేసీఆర్ రావడానికి తెలంగాణ భవన్లో కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. వీల్ చైర్ అవసరమైతే వీల్ చైర్లతో కూడా లోపలికి వెళ్లే విధంగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడ ఇనుప గ్రిల్స్ ఉంటే వాటిని కూడా కట్ చేసి లోపలికి వెళ్లే విధంగా వీల్ చైర్లో వెళ్లే విధంగా ఏర్పాట్లను కూడా అక్కడ చేశారు. ఇక ఈ నెల 20వ తేదీ నుంచి ఆయన పూర్తిగా
పార్టీకి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొనేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే స్పీకర్ ఛాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇది ముగిసిన తర్వాత నేరుగా ఎల్ఓపి కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా బాధ్యతలు స్వీకరించి ఆ వెంటనే తిరిగి మళ్ళీ నందినగర్ ఇంటికి చేరుకోబోతా ఉన్నారు. అంటే నరసింహరావు, మనం చూసాం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్లో శాసనసభ్యులుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయన గెలిచిన తర్వాత గాయం కారణంగా ఇప్పటి వరకు రెస్ట్లో ఉన్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పరిస్థితి. నరసింహరావు, ఇది ఫైనల్గా చెప్పండి, ఇవాళ అంటే ప్రభుత్వం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అంటే పార్టీ సంబంధించిన సమావేశాల్లో కావచ్చు, లేదా టూర్లలో కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు లేదా హరీష్ లాంటి నాయకులు కొన్ని విమర్శలు లేకపోతే కొన్ని డెడ్ లైన్లు, హామీలు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. కేసీఆర్ ఇవాళ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీనిపైన ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, ఇంకా దీనిపైన అయితే కేసీఆర్ అయితే మాట్లాడేటువంటి అవకాశం లేదని మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఆ మీడియా ప్రతినిధులందరూ అయితే కూడా మాట్లాడించడం కోసము ప్రయత్నం చేసేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ తర్వాత ఆయనే ప్రత్యేకంగా తెలంగాణ భవన్లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అన్ని అంశాలపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకనంటే ఇప్పటికే చాలా రోజులైంది. నిజానికి డిసెంబర్ 7వ తేదీన ఆయనకు గాయమైంది. ఆ రోజు ఆయనకు మరుసటి రోజే డిసెంబర్ 8న శస్త్రచికిత్స జరిగింది. ఎడమ తుంటిని మార్పిడి చేశారు. డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పారు. అత్యంత కీలకమైనటువంటి సందర్భం వచ్చినప్పటికీ ఆయన కొంత రెస్ట్లోనే ఇప్పటి వరకు కూడా ఉన్నారు. ఫిజియోథెరపీ డాక్టర్ల సహకారంతో ఇంట్లోనే ఆయన నడక కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఎక్కువసేపు కూర్చుంటే ఆయన నడుము నొప్పి, తొంటి నొప్పితో కొంత బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే ఆయన ఇంకా నడకను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న స్టెప్స్ ఇప్పుడు వేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా నడవడానికి మాత్రమే మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. డాక్టర్లు అదే సూచనలు చేస్తూ ఉన్నారు అనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం పొలిటికల్గా ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పుడు ఇంకా చాలా రోజులు అయింది. ఇమీడియట్గా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి మంచి ముహూర్తాలు ఉన్నటువంటి నేపథ్యంలో నిజానికి ఆయన ముహూర్తాలు, తిథులు, నక్షత్రాలు ఏ కార్యక్రమం చేసినా వాటిని చూసుకొని మంచి ముహూర్తం రోజునే కార్యక్రమాలని చేపడతా ఉంటారు. సో ఇప్పుడు రెస్ట్లో ఉన్నటువంటి ఆయన ఈ రోజు నుంచి మార్చి ముహూర్తాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్యేగానైతే బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు, ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రము ఆయన బర్త్డే ఫిబ్రవరి 15 నుంచి మాత్రము పూర్తి స్థాయిలో పార్టీకి సమయాన్ని కేటాయించేటువంటి అవకాశం ఉంది. రెగ్యులర్గా కూడా తెలంగాణ భవన్కి ఆ రోజు నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది కేసీఆర్ అని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఫిబ్రవరి 17 నాడు కేసీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణ భవన్కి వచ్చి కూర్చుంటారు. ఆ నెక్స్ట్ డే నుంచి ఇక కంప్లీట్గా రెగ్యులర్గా తెలంగాణ భవన్కి వచ్చి పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. పార్టీ కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక జిల్లాలకు కూడా వెళ్ళి నియోజకవర్గాల వారీగా లోక్సభ ఎన్నికల కోసము జరిగేటువంటి సమావేశాల్లో, సమీక్షల్లో కూడా కేసీఆర్ పాల్గొనేటువంటి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే ఇక కాంగ్రెస్ తెలంగాణ అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో కేసీఆర్ బయటికి రాబోతా ఉన్నారు. అందుకోసం కూడా ఏర్పాట్లు చేశారు. నాయకులంతా కూడా సందడి ఇక్కడ స్టార్ట్ అయింది. ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది. సో ఇక మరి కాసేపట్లోనే ఆయన బయటికి కూడా రాబోతా ఉన్నారు. అందుకోసము ఇక్కడ హడావుడి కూడా మొదలైంది. మనము చూస్తూ ఉన్నాము. మన కెమెరామెన్ మధు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే కేసీఆర్ బయటికి రాబోతా ఉన్నారు. బయటకు వచ్చి నేరుగా ఇక్కడ నుంచి నందినగర్ నివాసానికి చేరుకుంటారు. నిజానికి చాలా రోజుల పాటు ఆయన అయితే ఫామ్ హౌస్లో ఉండి రెస్ట్ తీసుకున్నారు. కొద్ది రోజుల పాటు సర్జరీ అయిన తర్వాత కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. నందినగర్ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన సంక్రాంతి పండుగకు ముందు తిరిగి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి మొన్నే నందినగర్ ఇంటికి చేరుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈరోజు నేరుగా అసెంబ్లీకి వచ్చారు 12 గంటల సమయంలో. ఇక్కడ నుంచి నేరుగా స్పీకర్ ఛాంబర్కి చేరుకున్నారు. స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎల్ఓపి కార్యాలయంకి వెళ్లారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా మొదటి రోజే డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి రోజే ఆ రోజే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించి స్పీకర్కి టీఆర్ఎస్ ఎల్పీ నేతగా
కేసీఆర్ ఎన్నుకున్నట్లుగా లేఖను కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అదే రోజు స్పీకర్ కూడా అనౌన్స్ చేశారు. ఎల్ఓపి నేతగా కేసీఆర్ని శాసనసభలోనే అనౌన్స్ చేశారు. సో ఆ మేరకు అసెంబ్లీ లోపల ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతకి ఒక ఛాంబర్ కూడా కేటాయించే సాంప్రదాయం వస్తుంది. ఆ మేరకు ఛాంబర్ని కేటాయించారు. ఆ ఛాంబర్లో ఆయన ఎల్ఓపి నేతగా కూడా బాధ్యతల్ని స్వీకరించారు. సో బాధ్యతల్ని స్వీకరించి ఆ కార్యక్రమం కూడా పూర్తయింది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా బాధ్యతల స్వీకరణ కూడా అయిపోయింది ఎల్ఓపి నేతగా. ఇక బయలు కూడా దేరారు. అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటూ కర్ర సాయంతో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. కార్యక్రమం ముగిసింది. కాసేపట్లోనే కేసీఆర్ బయటికి రాబోతూ ఉన్నారు. సో ఇక్కడ మెంబర్స్ వెళ్ళేటువంటి దారి వద్ద నేతల సందడి కూడా పెరిగింది. సో కొద్దిసేపట్లోనే కేసీఆర్ బయటకు వస్తారు. నరసింహరావు, మామూలుగా మనం చూస్తున్నాం 9.5 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎన్నికల ముందు వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి, అప్పుడు ఆ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి లేదా జోషు అవన్నీ ఉండేది. ఇప్పుడు ఆయన శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ముఖ్యంగా బీఆర్ఎస్ లో కూడా ఏ రకంగా కనిపిస్తోంది, అక్కడ గతానికి ఇప్పటికి పోల్చుకున్నప్పుడు కనిపిస్తున్నటువంటి తేడా ఏంటి? సో స్పష్టమైనటువంటి తేడా అయితే కనిపిస్తుంది. ఎందుకనంటే ప్రధానంగా సీఎంగా ఉన్నటువంటి వాళ్ళు నెంబర్ 1 గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. ఇటు ఎమ్మెల్యేస్ వచ్చేటువంటి ద్వారం గుండా రారు. నెంబర్ 2 గేట్ ఉంటుంది. ఇదంతా కూడా ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేటు. అంటే పబ్లిక్ గార్డెన్లోకి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేటు నుంచి లోపలికి వచ్చిన తర్వాత నెంబర్ 2 గేటు ఉంటుంది. ఆ గేటు ద్వారా మెంబర్స్ వెళ్ళేటువంటి ద్వారం వైపు వస్తారు. ఇక్కడే ఎల్పీ కార్యాలయాలు కూడా ఉంటాయి. సో మెంబర్స్ అంతా కూడా ఎమ్మెల్యేలంతానేమో ఇటువైపు నుంచి వస్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లుగా కూడా 9.5 సంవత్సరాలు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన నెంబర్ 1 గేటు ద్వారా స్పీకరు అదేవిధంగా సీఎంలు మాత్రమే ఆ గేటు ఉంటా వెళ్తారు. ఆయన వచ్చినప్పుడు పూర్తిగా ఇక్కడ అప్రమత్తంగా ఉంటుంది భద్రతా సిబ్బంది అంతా కూడా. సో ఇప్పుడు ఆ భద్రత అంతా కూడా యాజ్ యూజువల్గా ఉంది. కాకపోతే నెంబర్ 1 గేటు నుంచి ఎప్పుడు అసెంబ్లీకి లోపలికి వెళ్ళేటువంటి కేసీఆర్ ఈసారి మాత్రము నెంబర్ 2 గేటు ద్వారా లోపలికి వచ్చారు. ఈ ఎల్పీ కార్యాలయంలో ఉండేటువంటి గేటు ద్వారా ఎమ్మెల్యేలు వెళ్ళేటువంటి గేటు ద్వారం ద్వారా లోపలికి వెళ్ళారు. ఆ మెంబర్స్ మార్గం ద్వారానే కేసీఆర్ లోపలికి వెళ్ళారు. అంతకుముందేమో ముఖ్యమంత్రి హోదాలో నేరుగా బ్యాక్ సైడ్ నుండే వెళ్ళి సీఎం ఛాంబర్లో కూర్చొని సమావేశాలు జరుగుతున్నప్పుడు సభ లోపలికి లాబీ ద్వారా సభ లోపలికి వెళ్ళేటువంటి వారు. కానీ ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము, మొన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. సో దాదాపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఆహ్వానాన్ని పంపించారు ఈ కార్యక్రమానికి. సో వారంతా కూడా దాదాపుగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంలో ఒక చర్చ అయితే విస్తృతంగా జరిగింది, హాట్గా జరిగింది. మొన్న సీఎం కేసీఆర్ను కలిసినటువంటి మెదక్ నుంచి 4 ఎమ్మెల్యేలు కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా మాణిక్ రావు, వీరంతా కూడా కలిశారు. అదేవిధంగా ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. అయితే వీరు కలిసినటువంటి వాళ్ళు పార్టీ మారతారని ప్రచారం జరగడము, వారంతా కూడా మేము పార్టీ మారడం లేదు, అభివృద్ధి పనుల కోసమే సీఎం కలిసామని చెప్పడము, అయినప్పటికీ విస్తృతమైనటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో వారు ఈరోజు సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారా లేరా అనేటువంటిది ప్రకాష్ రావుడు కనిపించారు. ప్రకాష్ రావుడు దృశ్యాలను కూడా మనం చూస్తాం. మిగిలినటువంటి 4 శాసనసభ్యులు కూడా హాజరయ్యారా లేదా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ముఖ్యులు దేని చెప్తే నువ్వు మిగతా వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పుడు మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూసాము. ప్రకాష్ గౌడ్ కూడా హాజరయ్యారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అయ్యారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో అదైతే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొన్న కలిసినటువంటి వాళ్ళు మెదక్ నుంచే 4 ఎవరు, గూడెం మైపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాణిక్ రావు, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యే, మెదక్ పార్లమెంటు పరిధిలోని మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4, అదేవిధంగా రాజేంద్ర నగర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇప్పటి వరకు అయితే మనకు కల్పించినటువంటి వాళ్ళు సునీత లక్ష్మారెడ్డి కనిపించారు, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ కనిపించారు.
గూడెం మైపాల్ రెడ్డి కూడా కనిపించారు. Right. కానీ ఇంకా ఇద్దరు మాత్రము ఇప్పటివరకు అయితే కనిపించలేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా మాణిక్రావు కనిపించలేదు. జైరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంకా ఇప్పటివరకు కూడా కనిపించలేదు. అయితే వారు లోపలికి నేరుగా వెళ్లారనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. అయితే ఇప్పటివరకు అయితే వారు కెమెరాలకి చిక్కలేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు వెళ్ళేటువంటి మార్గం గుండా వెళ్ళినటువంటి దాంట్లో అబ్జర్వ్ చేస్తేనైతే ఇటువైపు నుంచి అయితే వాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళలేదు. ఇప్పటివరకు అయితే వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. అయితే లోపలికి వచ్చారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కానీ వాళ్ళు వచ్చారా రాలేదు అనేటువంటిది మరి కాసేపట్లోనైతే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సునీతా లక్ష్మారెడ్డి వచ్చారు, ఇప్పటికైతే గూడెం మైపాల్ రెడ్డి వచ్చారు, ప్రకాష్ గౌడ్ వచ్చారు. ఈ ఇద్దరు మాత్రము ఇంకా కొత్త ప్రభాకర్ రెడ్డి, అదే విధంగా జైరాబాద్ ఎమ్మెల్యే దానిపైన మాత్రము ఇంకా క్లారిటీ లేదు. సో మరి కాసేపట్లోనే దీనిపైన వీరు వచ్చారా లేరా అనేటువంటిది క్లారిటీ వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. సో మొత్తానికి ఇప్పటికైతే ప్రమాణ స్వీకారము ముగిసింది. కాసేపట్లోనే రాబోతా ఉన్నారు. క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు, ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. సింపుల్ గా ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి మార్గం ద్వారా వెళ్ళినటువంటి కేసీఆర్ ఈ రోజు మాత్రము సాదా సీదాగా ఎమ్మెల్యే మార్గం గుండా వెళ్ళి ఎమ్మెల్యే వెళ్ళేటువంటి మార్గం ద్వారానే బయటకు వస్తున్నారు. సో మరి కాసేపట్లోనే కేసీఆర్ బయటకు రాబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా నందినగర్ ఇంటికి చేరుకోబోతా ఉన్నారు.